కాంగ్రెస్ సర్కార్ పాలనా విధానంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, రైతు బంధు, బోనస్ ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం తీరును ఖండించారు. రైతులకు బకాయి పడ్డ 1100 కోట్ల బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 48 రోజులైనా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవటం లేదన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఎకరాకు 18,000 రైతు బంధు డబ్బులు వెంటనే ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్నా విత్తనాల రేట్లు మాత్రం డబుల్ చేసి తమ బుద్ధి ప్రదర్శించారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇండ్లు అని ఏడాది అర్థంకెళ్ళి డేట్ల మీద డేట్లు పెడితే ఇదివరకు ఇండ్లు చాలా ఇండ్లు లేకపోయాయి. మొన్న ఏదో యువ వికాసం అంటివి మళ్ళీ దాన్ని వాయిదా వేస్తేవి, రైతు బంధు వేస్తా అంటివి దాన్ని వాయిదా వేస్తేవి, బోనస్ అని ఊరిస్తేవి. యాసంగి పంటలో ఇయ్యాలనికి ₹1 కూడా బోనస్ ఇయ్యలే. 1100 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సన్నవడ్లు పండించిన రైతులకు బకాయి పడ్డ 1100 కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే 48 గంటల్లో డబ్బులు వేస్తామంటాడు. 48 రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పడలేదు. తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జొన్నలు అమ్మితే 2 నెలలు అయినా జొన్నల పైసలు రైతులకు ఇంకా పడతలేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. 18,000 ఎకరానికి ఇచ్చి రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ₹1 కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని డబ్బులు కట్టి పంటల బీమా పథకం అమలు చేస్తామని భట్టి గారు శాసనసభలో 3 అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? రైతుల నుంచి ₹1 తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాటల్లో రైతు ప్రభుత్వం, విత్తనాల ధర మాత్రం డబుల్ చేసింది. పచ్చి రొట్టె విత్తనాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచేసింది. ఇక విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు, వడ్లు కొనలేకపోతున్నారు, బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు, రైతు బంధు వేయడం లేదు, రైతు బీమా ఈరోజు అమల్లో లేకుండా పోయింది. పంటల బీమా అని రైతుల్ని మోసం చేసింది. ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలైతలేదు. మరి మీ ఇష్టం ఉన్న కార్యక్రమాలకు మాత్రం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, అందాల పోటీల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, రైతులంటేనే వస్తలేవు. ఇలా పత్తి విత్తనాలు కూడా దొరుకుతలేవు రైతులకు. అనేక చోట రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా విత్తనాలు కూడా సరఫరా చేయలేరా? 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఏనాడు రైతు బంధు ఆగలే, ఏనాడు రైతు బీమా ఆగలే, ఏనాడు విత్తనాలకు ఇబ్బంది రాలే. ఈ రోజు ఎందుకు వస్తా ఉంది అని మేము అడుగుతా ఉన్నాం.